ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులు ఇప్పుడు ఇదే వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆర్జీవీ కోసం 2 రాష్ట్రాల్లో 3 ప్రాంతాల్లో 6 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారనే కథనాలు వస్తున్న వేళ ఇప్పటి వరకు పోలీసులు తన కోసం తన ఆర్జీవీ డెన్ లోపలకు రాలేదంటూ ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్జీవీ అడ్రస్ కోసం పోలీసులు నిరంతరాయంగా వెతుకుతున్నారని వార్తలు వస్తున్న వేళ ఆయన వరుస ఇంటర్వ్యూలో కనిపించి షాక్ ఇచ్చారు. దీంతో అసలు ఆర్జీవీ కేసుల వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు సుమారు 22 పాయింట్లతో ఎక్స్ లో ఓ భారీ పోస్ట్ పెట్టారు ఆర్జీవీ. ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఆర్జీవీ విచారణకు రావాలని నోటీసుల మీద నోటీసులు ఇస్తుంటే షూటింగుల్లో బిజీగా ఉన్నానని, ఆన్లైన్ లో విచారణకు మాత్రం ఓకే అంటూ ఆర్జీవీ పోలీసులకు చెప్తున్నారు. విచారణకు రమ్మంటే మాత్రం అలా చెబుతూ ఆయన మాత్రం హైదరాబాద్ లోని తన డెన్ లోనే ఉన్నానని వెల్లడిస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన వాదనను ఎక్స్ వేదికగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ పోలీసులు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు 2 వారాల గడువు కావాలంటూ ఆయన న్యాయవాదులు హైదరాబాద్ వెళ్లిన పోలీసులను కోరారు. అందుకు వారు చెప్పిన కారణం సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటమేనని తెలిపారు. ఇదే సమయంలో వర్చువల్ విధానంలో విచారించొచ్చని తెలిపారు. అయితే వర్మ వర్చువల్ విచారణకు అంగీకరించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వర్మ తన వద్ద ఉన్న ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారని చెప్తున్నారు. ఈ సమయంలో ఆర్జీవీ కోసం రిసార్ట్లు, ఫామ్ హౌస్లు తిరగడం పోలీసులు మొదలు పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కోయంబత్తూరులో ఉన్నారనేలా ఎక్స్ లో ఓ పోస్ట్ వెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారట. అయితే అక్కడ వర్మ లేరు. ఈ స్థాయిలో పోలీసులు వర్మ కోసం తీవ్రంగా గాలిస్తున్నారని చెప్తున్న వేళ హఠాత్తుగా బుల్లితెరపై దర్శనమిచ్చారు ఆర్జీవీ. ఈ సందర్భంగా పోలీసుల చర్యలు, విచారణ, కేసులు, సెక్షన్లు, చట్టాలు మొదలైన అంశాలపై తనదైన విశ్లేషణ చేస్తూ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారని, తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇంకో పక్క ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం డిసెంబర్ 2కు వాయిదా వేసింది. మరి అప్పటిలోగా పోలీసులు వర్మని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారా? ఆ ఛాన్స్ వర్మ పోలీసులకు ఇస్తారా? డిసెంబర్ 2 వరకు వేచి చూస్తారా అనేది ఆసక్తిగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.